స్టూడెంట్ వీసాలకు అమెరికా కత్తెర వేస్తోంది. గత ఏడాది 41% దరఖాస్తులు తిరస్కరణకు గురి అయ్యాయి. దశాబ్దం క్రితంతో పోలిస్తే F1 వీసాల తిరస్కరణ దాదాపు రెట్టింపైంది. విదేశాల్లో చదవాలని చాలా మంది కలలు కంటారు. అందులో అమెరికాలోనే చదవాలని లక్ష్యం చాలా మందికి ఉంటుంది. కానీ అలాంటి విద్యార్థుల కలలకు అమెరికా కత్తెర వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 41% వీసా దరఖాస్తులను తిరస్కరించింది. అమెరికా విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం 2022-23లో 6.99 లక్షల దరఖాస్తులు వస్తే వాటిలో 36% అంటే 2.53 లక్షల అప్లికేషన్లు తిరస్కరించారు. ఓ 10 ఏళ్ల క్రితం అంటే 2013-14లో 7.69 వేల మంది స్టూడెంట్స్ వీసాలకు అప్లికేషన్ పెట్టుకుంటే రిజెక్ట్ అయింది 1.73 లక్షల మాత్రమే, అంటే 23%. అంటే 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు దాదాపు రెట్టింపు అప్లికేషన్లు తిరస్కరణకు గురి అవుతున్నాయి. గత డిసెంబర్ 9 నాటి వరకు ఉన్న గణాంకాల ప్రకారం 2024లో మొదటి 9 నెలల్లో భారతీయ విద్యార్థులకు F1 వీసాలకు 38% తగ్గినట్లు తెలుస్తోంది. కోవిడ్ తర్వాత భారతీయ విద్యార్థులకు వీసాలు ఈ స్థాయిలో తగ్గించడం ఇదే తొలిసారి. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య 64,000 మంది భారతీయ విద్యార్థులకు F1 వీసాలను జారీ చేశారు. 2023 ఇదే సమయంలో ఈ సంఖ్య లక్షలకు పైగా ఉంది. ట్రంప్ రాకముందే ఉన్న పరిస్థితి ఇది. ఇప్పుడు ట్రంప్ అమెరికాలో అడుగు పెట్టడానికి, అక్కడే ఉండటానికి చాలా ఆంక్షలు పెడుతున్న సమయంలో ఈ కోతలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ లెక్కన చూస్తే కొన్నేళ్ల పాటు అమెరికాలో చదవాలి అనుకునే విద్యార్థులకు కష్టకాలం ఉంటుందని చెప్పొచ్చు.